అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 2వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారుల వద్ద కాస్త జాగ్రత్త వహించాలి. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్ట ప్రాప్తి కలదు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలు ఏర్పడిన ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. మీ యొక్క రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ప్రారంభించబోయే పనుల్లో విజయాలను సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేయనియ్యవద్దు. ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది. లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్దలతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ గురించి సంప్రదింపులు జరుపుతారు. ఆ మేరకు నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగును. ఇంటి నిర్మాణంలో అవరోధాలు తొలగును. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగును. అన్ని రంగాల వారికి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కరిస్తారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు తొలగును. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగును. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి మీ యొక్క ఆశలు ఫలిస్తాయి. గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఏ పని ప్రారంభించినా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఆనందంగా ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమల నుంచి ఆశించినటువంటి పెట్టుబడులు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవును.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు రుణ సమస్యలు తీరును. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.